ఈరోజు మార్నింగ్ టిఫిన్‌లోకి గారెలైతే వేశానండి. గారెలు వేసేటప్పుడు నేను కొంచెం బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ క్రిస్పీగా వస్తాయని చెప్పేసి గారెలు. ఇంకా చట్నీ చేసేసి గారెలైతే వేసేసాను. ఇంక టిఫిన్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత అన్నం అయితే వండేసాను. అన్నం వండేసిన తర్వాత ఈరోజు ఇంట్లో కూరగాయలేమీ లేవు. హౌస్ డీప్ క్లీనింగ్ చేశాం కదా! రైతు బజార్‌కైతే వెళ్ళలేదు. ఎలాగో ఊరెళ్ళే పనుంది. ఊరు నుంచి వచ్చిన తర్వాత కూరగాయలు తెచ్చుకోవచ్చని చెప్పేసి కూరగాయలైతే తేలేదు. ఇంకా ఇంట్లో పెరుగుంటే ఇంకా పెరుగు చారు అయితే చేసేసాను. ఇంకా వాటితో పాటు నంచుకోవడం కోసం వడియాలు అయితే వేపుతున్నాను. మా పెద్ద బాబుకి చిన్న వడియాలు, అలాగే మా చిన్న అబ్బాయికి అప్పడాలు వేపమని చెప్పాడు. వాడి కోసం అప్పడాలు అయితే వేపేసి క్యారేజీలు అయితే కట్టేశాను. ఇంకా వంట పని అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ పిల్లల కోసం ఇక్కడ రవ్వ కేసరి అయితే చేస్తున్నాను. రోజు రాగి జావ అయితే తాగుతారు కదా, ఇంకా దాంతోపాటు తినడానికి రవ్వ కేసరి అయితే చేస్తున్నాను. ఈ విధంగా పాలు వేసి రవ్వ కేసరి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.